ఆటోనమీ ఓవర్వ్యూ. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ యొక్క సోషియో ఎమోషనల్ స్కిల్స్ ను ప్రోత్సహించడంలో భాగంగా వారి ఆటోనమీని అన్వేషించబోతున్నాము. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీకోసం నా దగ్గర ఒక చిన్న రిఫ్లెక్టివ్ ఎక్సర్సైజ్ ఉంది. తెరపై మీరు కొన్ని స్టేట్మెంట్లను చూస్తారు. ప్రతి ఒక్కరికి ఇది మీ తరగతి గదిలో జరుగుతుందా అని ఆలోచించడానికి కొంత సమయం తీసుకోండి. మరియు మీరు ఈ ప్రకటనలో ఏకీభవిస్తారా, విభేదిస్తారా లేదా పాక్షికంగా అంగీకరిస్తారా అని ఆలోచించండి. ఈ ప్రతి స్టేట్మెంట్ ని ప్రతిబింబించడానికి మీకు మరింత సమయం అవసరమైతే మీరు వీడియోని పాజ్ చేయవచ్చు. మనం ఇప్పుడు మొదటి స్టేట్మెంట్తో ప్రారంభిద్దాం. నా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వివిధ పనులు లేదా కార్యకలాపాలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మనం ఒక ప్రాజెక్ట్లో పని చేస్తున్నట్లయితే స్టూడెంట్స్ పోస్టర్ను రూపొందించటం, ప్రజెంటేషన్ ఇవ్వడం లేదా సారాంశం రాయడం వంటి యాక్టివిటీస్లో ఏదైనా తమకు ఉత్తమంగా పనిచేస్తుందనుకుంటారో దానిని ఎంచుకోవచ్చు. నా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ కూడా పాత్రలను అనగా రోల్స్ను పోషించే అవకాశాలను పొందుతారు. ఉదాహరణకు, మనం ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలో క్లాస్కి చూపించడానికి స్టూడెంట్స్ బ్లాక్ బోర్డ్ దగ్గరికి రావచ్చు. చివరిగా, నా క్లాస్లో స్టూడెంట్స్ను నేను నేరుగా అడగకపోయినప్పటికీ వారు ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం ద్వారా లేదా వారికి తెలిసిన వాటిని పంచుకోవడం ద్వారా తరచుగా వారు సొంతంగా పాల్గొంటారు. టీచర్స్, మీరు వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్తో ఏకీభవించగలిగారు? ఏదైనా స్టేట్మెంట్స్ కొత్తగా అనిపించటం లేదా విభిన్నంగా ప్రయత్నించడం గురించి ఆలోచించేలా చేశాయా? ఈ ప్రాక్టీస్లలో ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ ఆటోనమీని ప్రోత్సహించి ఎంగేజ్ మరియు స్టూడెంట్ సెంటర్డ్ క్లాస్ రూమ్ని రూపొందించడంలో సహాయపడుతుంది. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు క్లాస్ రూమ్లో ఆటోనమీ యొక్క ప్రాముఖ్యతను వివరించగలుగుతారు. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఆటోనమీని ప్రోత్సహించే కీ టీచింగ్ ప్రాక్టీసెస్ను గుర్తించగలుగుతారు. ఆటోనమీ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. ఆటోనమీ అనేది చాయిసెస్ అనగా ఎంపికలు చేయగల సామర్థ్యం, యాక్షన్స్ అనగా చర్యలకు బాధ్యత వహించటం మరియు డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని కలిగి ఉండటం. క్లాస్ రూమ్లో దీని అర్థం స్టూడెంట్స్కు ఫ్రీడమ్ అనగా స్వేచ్ఛను వారి పనులను ఎలా చేసుకోవాలో నిర్ణయించడానికి, సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి లెర్నింగ్ వాతావరణానికి దోహదం చేయడానికి ఇవ్వడం. మన నుండి వచ్చిన సూచనలను నిష్క్రియాత్మకంగా అనుసరించే బదులు ఆటోనమీ కలిగిన స్టూడెంట్స్ వారికి అర్థవంతమైన మార్గాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వారి అభ్యసన ప్రయాణం పట్ల ఓనర్షిప్ తీసుకోవడానికి అధికారంను కలిగి ఉంటారు. ఆటోనమీ ఎందుకు చాలా ముఖ్యమైనది? తమ లెర్నింగ్పై నియంత్రణను కలిగి ఉన్న స్టూడెంట్స్ మరింత ఎంగేజ్డ్గా, ప్రేరణగా మరియు లెర్నింగ్ పట్ల ప్రేమను పెంచుకునే అవకాశం ఉందని పరిశోధన చూపిస్తుంది. ఆటోనమీ అకాడమిక్స్ బెనిఫిట్స్కు దారితీయడమే కాకుండా సెల్ఫ్ అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ మరియు డెసిషన్ మేకింగ్ వంటి సోషియో ఎమోషనల్ స్కిల్స్ను బలపరుస్తుంది. స్టూడెంట్స్ ఎంపికలు చేసుకుంటే వారు తమను తాము అర్థం చేసుకోవడానికి, వారి భావోద్వేగాలను నిర్వహించడం మరియు సహచరులతో మరింత ప్రభావవంతంగా వ్యవహరించడం నేర్చుకుంటారు. ఈ విధంగా ఆలోచించండి. స్టూడెంట్స్ యొక్క ఆలోచనలు మరియు ఎంపికలు విలువైనవిగా పరిగణించబడుతున్నాయి అని భావించినప్పుడు వారే స్వయంగా ముందుకు వెళ్లటం మరియు లెర్నింగ్ రిస్క్ తీసుకుని సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, తమ మిస్టేక్స్ నుండి నేర్చుకునేందుకు మరియు ఎదగడానికి సేఫ్ ప్లేస్ సృష్టించడం ద్వారా ఆటోనమీ ఈ ప్రక్రియకు మద్దతిస్తుంది. ఇప్పుడు మనం 3 కీలక బోధన పద్ధతులను అన్వేషిస్తాము. ఈ ప్రాక్టీసెస్ స్టూడెంట్స్ ఆటోనమీని ప్రోత్సహిస్తాయి, అలాగే గైడెన్స్ మరియు సపోర్ట్ని పొందుతున్నప్పుడు వారి లెర్నింగ్కి వారే బాధ్యత వహించేలా స్టూడెంట్స్ను ప్రోత్సహిస్తుంది.
మనం ఈ ప్రాక్టీసెస్ని ఒక్కటొక్కటిగా చూద్దాం. అటోనమీని ప్రోత్సహించడానికి మొదటి బోధన పద్ధతి టీచర్స్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ చాయిసెస్. దీని అర్థం స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారో మరియు వారు నేర్చుకున్న వాటిని ఎలా చూపిస్తారో తామే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇవ్వడం. అదే సమయంలో అభ్యాస లక్ష్యాలు అందరికీ ఒకే విధంగా ఉంచడం. వ్యక్తిగతమైన లేదా మీనింగ్ఫుల్ చాయిసెస్ అంటే ప్రతిరోజు చేసే చిన్న చిన్న ఎంపికలకు మించి ఉంటాయి. ఉదాహరణకు పెన్ లేదా పెన్సిల్ ఉపయోగించడం, నోట్బుక్లు లేదా పాఠ్యపుస్తకాలు ఉపయోగించడం, 2 లేదా 3 మెంబర్స్తో గ్రూప్ ఫామ్ చేయడం కంటే మించినవి. స్టూడెంట్స్ కోసం మనం అందించే ఎంపికలు వారి ఆసక్తులు మరియు బలాల ద్వారా కంటెంట్ లేదా పాఠంతో నిమగ్నమయ్యే విధంగా అభ్యాస లక్ష్యాలకు అనుసంధానించబడి ఉండాలి. ఉదాహరణకు సైన్స్ క్లాస్లో ఇకోసిస్టమ్ గురించి బోధిస్తున్నప్పుడు మనం స్టూడెంట్స్కు పోస్టర్ను రూపొందించటం, వర్క్షీట్ను పూర్తి చేయటం లేదా సమ్మరీ రాయడం లాంటి ఎంపికలను అందించగలము. ప్రతి చాయిస్లో స్టూడెంట్స్ వారి ఆసక్తికి సరిపోయే విధంగా ఒకే లెర్నింగ్ గోల్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది, ఇకోసిస్టమ్ను వివరిస్తుంది. ఈ చాయిస్ వారి లెర్నింగ్ పట్ల ఓనర్షిప్ తీసుకుని కాన్సెప్ట్ లేదా లెసన్ను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. స్టూడెంట్స్ వారు ఎలా నేర్చుకుంటారో చెప్పే అవకాశం కలిగి ఉన్నప్పుడు వారు గౌరవంగా మరియు విలువైనదిగా భావిస్తారు. ఇది క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ మరియు ఇండిపెండెన్స్ను పెంపొందిస్తుంది. ఇప్పుడు రెండవ కీ టీచింగ్ ప్రాక్టీస్ను అన్వేషిద్దాం. ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ ఆపర్చునిటీస్ టు టేక్ ఆన్ మీనింగ్ఫుల్ రోల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. దీని అర్థం ఏమిటంటే లెర్నింగ్కి నేరుగా దోహదపడే రోల్స్ను కేటాయించటం. ఇక్కడ స్టూడెంట్స్ లెర్నింగ్ యాక్టివిటీస్లో భాగాలకు బాధ్యత వహిస్తారు. మనము స్టూడెంట్స్కు అందించే అవకాశాలు అనగా ఆపర్చునిటీస్ ఉద్దేశపూర్వకంగా ఉండాలి. బోర్డుని శుభ్రం చేయటం, పుస్తకాలు సేకరించటం లేదా స్టాఫ్ రూమ్ నుండి వస్తువులను తీసుకురావడం వంటి పనులు అర్థవంతమైన పాత్రలుగా అంటే మీనింగ్ఫుల్ రోల్స్గా పరిగణించబడవు. అలా కాకుండా రోల్స్ నిర్వర్తించే ప్రక్రియలో స్టూడెంట్స్ను జవాబుదారీగా తయారు చేయాలి. వారికి విలువైన అనుభూతిని కలిగించటంలో మరియు లీడర్షిప్, టీంవర్క్ అండ్ కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు మనం ఒక స్టూడెంట్ని బోర్డుపై ఈక్వేషన్ని పరిష్కరించమని మరియు ఆ సమస్యను పరిష్కరించడానికి క్లాస్లో ఉపయోగించిన స్ట్రాటజీని వివరించమని అడుగుతాము. అర్జున్, మనం మొదట క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను x+2 × x+3 = 0 ఫ్యాక్టర్గా చేస్తాము లేదా విడగొడతాము. మనము ప్రతి ఫ్యాక్టర్ని 0కి సమానంగా సెట్ చేస్తాము మరియు x కోసం పరిష్కరిస్తాము. అలా చేసిన తర్వాత మనకు x విలువ -2 -3గా వస్తుంది. ఈ సందర్భంలో స్టూడెంట్ కేవలం ఒక పనిని పూర్తి చేయడం లేదు, వారు సమస్యలను పరిష్కరించటం మరియు వారి సహచరులకు బోధించటం రెండింటినీ కలిగి ఉన్న అర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా లెర్నింగ్ ప్రాసెస్లో మనము స్టూడెంట్కి చురుకుగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నాము. తద్వారా వారు విలువైన వారిగా క్లాస్ అవగాహనకు తమ వంతుగా తోడ్పడేందుకు బాధ్యత గలవారిగా భావిస్తారు. మన మూడవ కీ టీచింగ్ ప్రాక్టీస్ మోస్ట్ స్టూడెంట్స్ వాలంటీర్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ రూమ్. వాలంటీరింగ్ అంటే టీచర్ వారిని పిలవడానికి వేచి ఉండకుండా స్టూడెంట్స్ వారి హ్యాండ్ రైజ్ చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం, ఆలోచనలను పంచుకోవటం, ప్రశ్నలు అడగటం మరియు చురుకుగా చర్చలో పాల్గొనడం వంటి యాక్టివిటీస్లో పాల్పంచుకుంటారు. క్లాస్లో 2/3 కంటే ఎక్కువ అనగా 66% కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాల్గొనడానికి వాలంటీర్గా ముందుకు వచ్చినప్పుడు మనం అధిక స్థాయి అటోనమీని చూస్తాము. స్టూడెంట్స్ను వాలంటీర్గా పనిచేయడానికి సౌకర్యంగా ఉండేలా స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడం టీచర్స్గా మనకు ముఖ్యం. ఎప్పుడు ఎలా పాల్గొనాలో వారు నిర్ణయించుకోగలిగినప్పుడు వారు తమ లెర్నింగ్ని మరింత రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు. ఇది క్లాస్లో ఎక్కువ ఎంగేజ్మెంట్కు మరియు ఇన్వాల్వ్మెంట్కు దారితీస్తుంది.
ఉదాహరణకు ఒక సోషల్ క్లాస్లో టీచర్ సూర్యగ్రహణం గురించి చర్చిస్తున్నారని అనుకుందాం. పాఠం సమయంలో ఎక్లిప్స్ ఎలా సంభవిస్తుందనే దాని గురించి తన తాతగారు చెప్పిన కథను పంచుకోవడానికి ఒక స్టూడెంట్ తన హ్యాండ్ను రైజ్ చేస్తుంది. టీచర్ ఆమె యొక్క ఆలోచనలను వ్యక్తీకరించడానికి ప్రోత్సహిస్తారు మరియు పాఠంతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడానికి ఆమెను అనుమతిస్తారు. ఈ రకమైన చురుకైన భాగస్వామ్యాన్ని స్వాగతించడం ద్వారా టీచర్ స్టూడెంట్స్ యొక్క ఎంగేజ్మెంట్ను బలపరుస్తారు మరియు స్టూడెంట్స్ని వారి అభ్యాసంపై ఓనర్షిప్ స్వీకరించడంలో మద్దతునిస్తారు. ఈ వీడియో చివరికి వచ్చాం. మనం చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనము అటోనమీ యొక్క అర్థం మరియు క్లాస్ రూమ్లో అటోనమీని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను అన్వేషించడం ద్వారా ప్రారంభించాం. ఆ తర్వాత మనం ఉదాహరణలతో పాటు అటోనమీని ప్రోత్సహించే 3 కీలక బోధన పద్ధతులను చర్చించాం. రాబోయే వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఈ బోధనా పద్ధతుల్లో ప్రతి ఒక్కటి సమగ్రపరచడానికి మనం వ్యూహాలను చూడవచ్చు. థ్యాంక్ యూ.